మీ అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ఈరోజు మీ కొరకు దేవుని వాగ్దానము. ముందుగా మీతో ఒక మాట, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ఓకే చేయండి. ప్రతి వీడియోని తప్పకుండా మీరు లైక్ చేయండి. ప్రభు మీతో మాట్లాడిన దాన్ని కామెంట్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. రోజు వాగ్దానమును చదువుతున్నాను. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం. బంధకముల్లో పడి ఉండి నిరీక్షణ గలవార్లారా, మీ కోటను మరలా ప్రవేశించుడి. మీకు రెండింతలుగా మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఈరోజు అద్భుతమైనటువంటి వాక్యాన్ని మన కొరకు అనుగ్రహిస్తున్నాడు. అదేమిటంటే, బంధకముల్లో పడుండి నిరీక్షణ గలవార్లారా, మీరు మరలా మీ యొక్క కోటలో ప్రవేశించండి, మీకు రెండంతల మేలు చేస్తానని సెలవిస్తున్నాడు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు నువ్వు ఏ బంధకాల్లో, ఏ బాధల్లో, ఏ కష్టాల్లో, ఏ ఇబ్బందుల్లో, ఇరుకుల్లో ఉన్నావో వాటన్నిటిలో నుంచి దేవుడు నీకు మేలు చేసి, నీకు సహాయం చేసి ఆయన నడిపించేవాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం చదివించినట్టుగా నీవు ఈరోజు ఉన్నటువంటి బంధకాల్లో, కష్టాల్లో, బాధల్లో నువ్వు నిరీక్షణ కోల్పోకుండా దేవుడు నాకు సహాయం చేస్తాడు ధైర్యంతో, బలంతో నువ్వు ముందుకు సాగుతున్నావు. కాబట్టి తప్పకుండా దేవుడు నీకు అన్ని విధాలుగా మేలు చేసి ఆయన సహాయం చేస్తాడు. అంతేకాదు, నీకు రెండింతలుగా మేలు చేస్తాడని దేవుడు సెలవిస్తున్నాడు. నువ్వు అంత శ్రమ ఉండి కూడా, అంత కష్టం ఉండి కూడా, అన్ని ఇబ్బందులు ఉండి కూడా నువ్వు నిరీక్షణతో ఉన్నావు. చూడు, ఆ నిరీక్షణతో ఉన్న ఆ పరిస్థితిని దేవుడు చూస్తున్నాడు. తప్పకుండా దేవుడు నీకు రెండింతల మేలు చేసి నిన్ను ఆస్వాదించబోతున్నాడు, నిన్ను గొప్ప చేయబోతున్నాడు. కాబట్టి నువ్వు ధైర్యంగా మీ కోటలో ప్రవేశించమని దేవుడు సెలవిస్తున్నాడు. ఈరోజు అనేకమైన బంధకాలు ఉన్న ప్రజలను దేవుడి నిరీక్షణ కలిగిన వారుగా జీవిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా దేవుడు వారి బంధకాలు తెంచివేశాడు, వారికి రెండంతల మేలు చేశాడు. ఈరోజు సజీవ సాక్షులుగా మన ముందున్నారు. రేపు నీ జీవితంలో కూడా అదే చేయబోతున్నాడు. కాబట్టి నువ్వు ధైర్యంగా, నువ్వు బలంగా ఉండి దేవుని సన్నిధిలో బలంగా ముందుకు సాగితే దేవుడు గొప్ప కార్యం నీ జీవితం పట్ల, నీ కుటుంబం పట్ల దేవుడు చేయబోతున్నాడు. కాబట్టి ధైర్యంగా ఉండు. దేవుడు నీకు రెండంతల మేలు చేసి నేను వర్ధలు చేయబోతున్నాడు. దేవుడు ఖచ్చితంగా సెలవిస్తున్నాడు. నేడు నేను మీకు సెలవిస్తున్నాను, తెలియజేస్తున్నాను అంటున్నాడు. కాబట్టి ఖచ్చితంగా నీకు దేవుడు తెలియజేసిన ప్రకారంగా రెండంతల మేలు అనుభవించుటకు విశ్వాసం గలవాడివై నువ్వు ధైర్యంగా ముందుకు సాగుతున్నట్లయితే త్వరలోనే బంధకములను తెగిపోయి రెండంతల మేలు పొందుకొని, బలమైన కార్యాలు పొందుకొని వర్ధలు దీవించబడదు, ఆస్వాదించబడదు కాక అన్ని విధాలుగా కృప, క్షేమం దేవుని జీవితంలో, కుటుంబంలో నీకు అనుగ్రహించి ఆస్వాదించును గాక. ప్రార్థన. యేసు ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నాయన, బంధకంలో పడిన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి, విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను. నాయన, రెండంతల మేలు చేస్తానని చెప్పావు. నీ బిడ్డలకి రెండంతల మేలు దయచేయండి. ఆయన నీ బిడ్డల ఆరోగ్య విషయంలో, నీ బిడ్డల యొక్క కుటుంబ విషయంలో, మీరు ఉద్యోగాల విషయంలో, వ్యాపార విషయంలో, పనుల విషయంలో రెండింతల మేలు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. రెండింతలుగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. మీ కృపాక్షేమాలు, మీ దీవెన ఆశీర్వాదాలు బిడ్డలకు దయచేయండి తండ్రి. ఇంతవరకు నాయన ఎంత బిడ్డలు నష్టపోయారో దానికి రెండంతలు తిరిగి ఆశీర్వాదం దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీ కృప, నీ సంతోషం, నీ సమాధానం దయచేయండి. ఈ దినం పుట్టినరోజు నివాదనం జరుపుకునే వ్యక్తుల్ని, బిడ్డల్ని, కుటుంబాల్ని మీరు బలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాల్లో సంతోషం, సమాధానం, ఆనందం కలుగచేయండి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా తొలగించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, 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 ఆమేన్.
మీ సమస్యలను వాట్సాప్ ద్వారా ఈ కింది నెంబర్కు మాకు తెలియజేయండి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం.